ఓం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। वेदमाता सुरैस्तुत्या सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। गोमातरमहं वन्दे सर्वदैवस्वरूपिणीं वत्सेन सहितां धेनुं सर्वसंपत्समृद्धये। భారతీయ సంస్కృతి కార్యక్రమంలో అంతర్భాగమైనటువంటి వేదాధ్యయనం 2012 నుంచి ప్రారంభమైంది. గత భానువాసరం వరకు కూడా ఋగ్వేద అధ్యయన కార్యక్రమం, తత్సంబంధిత దశోపనిషత్ అధ్యయనం పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ ఆదివారం నుంచి యజుర్వేదం, అందులో 2 భాగాలు, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. ఈ యజుర్వేద అధ్యయనం ప్రారంభిస్తున్నాం. విద్యతే అనేన ఇది వేద. దీని ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కనుక దాన్ని వేదము అంటారు. అనంతావై వేదా అన్నారు. వేదాలు అనంతాలు. బ్రహ్మ యొక్క ముఖపద్మము నుండి వెలువడినటువంటి వేదమంత్రాలు అనంతములు, ఆద్యంతరహితములు. అలా మంత్రాలు వస్తూనే ఉన్నాయి. ఆ వేదరాశి విశిష్టంగా ఏర్పడినప్పుడు ఆ వేదరాశి యొక్క వైభవాన్ని మహర్షులు దర్శించారు, ప్రజాపతులు దర్శించారు, చతుర్దశ మనువులు దర్శించారు. అద్భుతమైనటువంటి వేదమంత్రాలు. సృష్టికి ఆధారం వేదం. బ్రహ్మదేవుడి యొక్క ముఖము నుండి వెలువడినవి గనక అంత వైశిష్ట్యాన్ని పొందినవి. అలాంటి వేదమంత్రాలు అనంతములుగా ఉండటం వల్ల ద్వాపరయుగంలో పరాశర పుత్రుడు కృష్ణద్వైపాయనుడు వాటిని జాగ్రత్తగా గమనించి బ్రహ్మ యొక్క ఆదేశంతో వాటి స్వరూప స్వభావాలను బట్టి రుక్కులు, యజుస్సులు, సామములు, అథర్వములు అని 4 భాగాలు చేశాడు ఆయన. దానికి అలా చేయడానికి కారణం ఆయనే వివరించారు. రుక్కులు అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ద్యావా పృథివీ అధిదేవతలు, మొత్తం 33. ఈ 33ని కూడా వర్ణించేటటువంటి ఆ దేవతా రూపాలను, ఆ దేవతల వైభవాన్ని వర్ణించే మంత్రాలే రుక్కులు. రుక్ అంటే వర్ణనాత్మక మంత్రము అని అర్థం.
తర్వాత ఆ దైవములను ఆరాధించే క్రమం, ఆరాధనా క్రమం యజ ఆరాధనే, యజ యజనే, యజనే నామ ఆరాధనే అనే ధాతువులో నుంచి వచ్చినటువంటివి యాగములు, యజ్ఞములు. ఆ విధంగా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి మంత్రాలన్నీ కూడా యజుస్సులు అన్నారు. యజూంషి, యజుహు, యజుషి, యజూంషి, రుక్, రుచౌ, రుచః. అది శబ్ద వైవిధ్యం. చకారాంత పుంలింగ రుక్ శబ్ద, రుక్, రుచౌ, రుచః. షకారాంత నపుంసకలింగ యజుశబ్ద, యజుహు, యజుషి, యజూంషి. అలా ఏర్పడ్డాయి. ఈ యజుర్వేద మంత్రాలు అంటే యజుస్సులు అంటారు. దాన్నే యజుర్వేదము అని కూడా చెప్పారు. వేదం 4 భాగాలుగా చేశారు కదా. రుక్ వేదము, ఋగ్వేదము. యజుస్ వేదము, యజుస్ అనేది యజుహు అయిపోతుంది. ఆ యజుహు వల్ల యజుర్ అవుతుంది విసర్గ సంధితో. యజుర్వేదం. ఈ యజుర్వేదంలో మానవుడు తన అభివృద్ధి కోసం, లోకక్షేమం కోసం చేసేటటువంటి భగవద్ ఆరాధనా విధానం అంతా కూడా యజ్ఞయాగాలు, దేవతార్చనలు, నిత్య నైమిత్తిక కర్మలు, ఇవన్నీ కూడా యజుస్సులుగా, యజుర్వేద మంత్రాలుగా విభజించాడు వేదవ్యాసుడు. అలా విభజించడం వల్ల వ్యాసుడయ్యాడు. వ్యాస నామ సహ కహ విభజనం కరోతి ఇది సహ యహ విభజనం కరోతి సహ వ్యాస. వేదమంత్రాన్ విభజనమకరోత్ అతః సహ వేద వ్యాస అభవత్. వాటి యొక్క స్వరూప స్వభావాలను బట్టి అనంతములైన వేదరాశిని పరిమితిగా తగ్గించి దానికి ఒక హద్దును ఏర్పరిచి మానవులకు ఉపయోగించేటట్టుగా, మానవులు మోక్షాన్ని పొందడానికి సాధనాలుగా వారిని తరింపజేయడం కోసం రుక్ వేదమంత్రాలుగాను, యజుస్ మంత్రవేదములు, వేదమంత్రాలు యజుర్వేద మంత్రములుగాను, మూడవది సామ, అది నకారాంతం. సామ, సామని, సామాని అని వస్తుంది. సామ మంత్రములు. ఐదవది అథర్వ, అథర్వాహ, అథర్వ మంత్రములుగాను, అది నకారాంతం. అథర్వ, అథర్వణౌ, అథర్వణ, అథర్వా, అథర్వణౌ, అథర్వణ అలా వస్తుంది. నకారాంతం వినుగా అథర్వన్ శబ్ద, అథర్వా, అథర్వణౌ, అథర్వణ, రాజా, రాజానౌ, రాజాన ఆ శబ్దంలో వస్తుంది. ఇలా విభజించారు కనుక ఆయన్ని వేదవ్యాసుడు అన్నారు. అందుచేత ఇక్కడ యజుస్సులు మనకు విశేషమైన ఆరాధనా క్రమాన్ని తెలిపేవి. భగవంతుణ్ణి ఆరాధించే మంత్రాలన్నీ కూడా, యజ్ఞయాగాలు చేసే మంత్రాలన్నీ కూడా యజుస్సులు. మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు కూడా షోడశ విధ సంస్కారాలు ఉన్నాయి. షోడశ సంస్కారాలు, జాత సంస్కారం నుంచి అంతిమ సంస్కారం వరకు 16 రకాల సంస్కారాలని తెలియజేసే మంత్రాలు కూడా యజుస్సులే. భగవంతుణ్ణి అర్చించేటటువంటి ధ్యాన, ఆవాహన, అర్ఘ్య, పాద్య, ఆసన ఇత్యాది ఉపచారాలు, షోడశోపచార సేవ, ఇవి కూడా యజుర్వేద మంత్రాలే. ఆ మంత్రంతో అర్చించాలి. ఇలా మానవుడికి ఉపయోగించేటటువంటివన్నీ కూడా వైదిక మంత్రాలే. వీటిలో మళ్ళీ యజుర్వేద మంత్రాలు శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని రెండుగా విభజించబడ్డాయి. అలా ఎందుకు విభక్తం అయ్యాయి అనడానికి కూడా మనకి ఒక వైదిక ఉపాఖ్యానం ఉంది. ఇంకా మూడవది ఏమిటండి? సామ.
చిత్తశాంతిని కలిగించేది, భగవంతుణ్ణి గానరూపంలో స్తోత్రం చేయడానికి వీలుగా ఉండేటటువంటి మంత్రాలు సామలు. అది సామవేదము. ఆ సామవేద మంత్రాలు సప్తస్వరాత్మకంగా రాగతాళ లయబద్ధంగా ఉంటాయి కనుక అవి ఆపాతమధురంగా ఉంటాయి. వినగానే ఆనందాన్ని, తన్మయీభావాన్ని చేకూరుస్తాయి. అలాంటి మంత్రాలు అవి రాగయుక్తంగా ఉంటాయి. వింటుంటే చిత్తశాంతి కలుగుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది, భగవంతుణ్ణి స్తోత్రం చేసినట్టు అవుతుంది. అలాంటి మంత్రాలు కూడా సామ వేద మంత్రాలు. ఇంకా 4వది అథర్వ వేదం. అథర్వ అంటే మానవులకు లౌకికములైనటువంటి భోగభాగ్యాలతో పాటు పారలౌకికమైనటువంటి సుఖాన్ని కూడా కలిగించేటటువంటి ప్రక్రియను అథర్వములు అంటారు. అంటే వాటిని దర్శించిన వాడు అథర్వుడు. అందుచేత అథర్వ వేద మంత్రాలు, మత్స్యయంత్రం, కూర్మయంత్రం, అలాగే లక్ష్మీ గణపతి యంత్రం, కుబేర యంత్రం, ధనలక్ష్మీ యంత్రం, ఇలాంటి యంత్రాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఆచరించాలి అనే ఆచరణ రూపమైన తంత్రాలు ఉన్నాయి. లౌకిక జీవనానికి ఉపయోగించేటువంటి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు అన్నీ ఉన్నటువంటిదే అథర్వ వేదము. ఇందులో విజ్ఞాన శాస్త్రం కూడా ఉంది. ఈ విధంగా 4 భాగాలుగా విభజించాడు ఆయన. విభజించి జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతుడు అనేటటువంటి తన 4 శిష్యులకు 4 విభాగాలను వేరువేరుగా ఉపదేశించాడు ఆయన. మొదట ఆయన జైమినికి ఋగ్వేదం, తర్వాత వైశంపాయనుడికి యజుర్వేదం, పైలుడికి సామవేదం, సుమంతుడికి అథర్వవేదం ఉపదేశించి వాటిని జనబాహుళ్యంలో ఋషుల ద్వారా అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా తయారు చేశాడు ఆయన. అలా వాటిని చేయమని చెప్పాడు, అందరికీ అందించమన్నాడు. అధీతి బోధాచరణ ప్రచారాలు విద్యకు 4 సాధనాలు. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం. ఈ 4 లేకపోతే విద్యకు వ్యాప్తి ఉండదు. అధీతి అధ్యయనం చేయటం, బోధ చెప్పటం, ఆచరణ ఏది చదువుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టడం, ప్రచార దీన్ని అందరికీ ప్రచారం చేయడం, అందరికీ వివరంగా చెప్పటం. ఈ 4 విద్యకు సాధనాలు. చతుర్విధ ప్రక్రియా విద్య. అధీతి బోధాచరణ ప్రచారా, అధీతి బోధాచరణ ప్రచారా అంటారు దాన్ని. అధీతి అధ్యయనం చేయడం, బోధ బోధించటం, ఆచరణ ఆచరించటం, అనుష్ఠానంలో పెట్టడం, అనుష్ఠించటం, ప్రచార వ్యాప్తి చేయటం. ఇలా చేసిన వాళ్లే ఈ 4 కూడా. అలా పైలుడు ఋగ్వేదాన్ని, వైశంపాయనుడు యజుర్వేదాన్ని, జైమిని సామవేదాన్ని, సుమంతుడు అథర్వవేదాన్ని ప్రచారం చేశారు. మొదటివాడు పైలుడు. ఇలా అధ్యయనం చేసేటప్పుడు అక్కడ ఒక సమస్య ఏర్పడింది. వాళ్ళందరూ కూడా విభిన్న శిష్యులకు అధ్యయనం బోధించడం మొదలుపెట్టారు. వైశంపాయనుడు
తన శిష్యులైనటువంటి వాజసనేయ, మాధ్యందిన, జాబాలి ఇత్యాది మహర్షులందరికీ కూడా యజుర్వేదం ఉపదేశించాడు. వైశంపాయనుడు ఉపదేశించినటువంటి ఆ యజుర్ మంత్రాలను వాళ్ళందరూ అధ్యయనం చేశారు. అందులో వాజసనేయుడు, వాజసని, ఈయనకే యాజ్ఞవల్క్య అని కూడా పేరు. ఈ వాజసని యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడు పుత్రుడు అయినటువంటి మాధ్యందినుడికి ఉపదేశించాడు. ఈ ఉపదేశం చేయడంలో కొంత వైవిధ్యం వచ్చింది. గురువుగారు చెప్పిన దానికి తను అధ్యయనం చేసి అధ్యాపనం చేయడంలో వైవిధ్యం రావటం వల్ల వైశంపాయనుడు ఏమన్నాడంటే, నేను నీకు నేర్పినటువంటి యజుస్సులను నువ్వు సరిగ్గా వివరించడం లేదు, అందుచేత ఇవి కొంచెం దోషయుక్తముగా ఉన్నాయి కనుక నువ్వు సూర్యభగవాను ఆరాధించు, సూర్యభగవాను ఆరాధించి స్వచ్ఛమైనటువంటి యజుస్సులను సాధన చెయ్యి, అధ్యయనం చెయ్యి అని చెప్పేటప్పటికి ఆయన యాజ్ఞవల్క్యుడు తన తపశ్శక్తితో సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకున్నాడు. అది శుద్ధమైన యజుస్సులు, అదే శుక్ల యజుహు. ఈ తను నేర్చుకున్నటువంటి శుద్ధ యజుర్మంత్రాలను, శుక్ల యజుర్మంత్రాలను తన శిష్యుడు పుత్రతుల్యుడు అయినటువంటి మాధ్యందిన మహర్షికి ఉపదేశించాడు. అప్పటి నుంచి శుక్ల యజుర్వేదాన్ని వాజసనేయి మాధ్యందిన సూక్తములు అని చెప్పడం ప్రారంభించారు. వైశంపాయనుడు శిష్యుడు యాజ్ఞవల్క్యుడు, యాజ్ఞవల్క్యుడికే వాజసని అని పేరు. ఆయన నేర్చుకుని సూర్యభగవాను దగ్గర నుంచి తన శిష్యుడు మాధ్యందిన మహర్షికి చెప్పాడు కనుక వాజసనేయి మాధ్యందిన సూక్తములు అయ్యాయి శుక్ల యజుర్ భేదాలు. గురువుగారు చెప్పినటువంటి మంత్రాలు యథాతథంగా కృష్ణ యజుర్వేదంగా ప్రసిద్ధి పొందాయి. జాబాలి, మరీచి లాంటి మంత్రుల వాళ్ళందరూ కూడా కృష్ణ యజుర్వేదాన్ని ప్రచారం చేశారు. అతిథి బోధ ఆచరణ ప్రచారాన్ని కూడా వాళ్ళు చేశారు. ఈ విధంగా శుక్ల కృష్ణ భాగాలతో యజుర్వేదం విభక్తమైంది. ఇంక ఈ వేదాలు అనంతములు అనడానికి ఒక ఉపాఖ్యానం ఉంది. అది కూడా వేదంలో చెప్పినటువంటి, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి కథలు. వేదాల్లో 4 భాగాలు ఉన్నాయి: సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. సంహిత అంటే కేవలం మంత్రభాగం. ఈ మంత్రభాగానికి వచ్చినట్లయితే, దీని గురించి ఆలోచించినట్లయితే మనకు ఋగ్వేదంలో 2017 మంత్రాలు ఉన్నాయి, 2017 సూక్తాలు ఉన్నాయి. 2017 సూక్తాలు ఋగ్వేదంలో ఉన్నాయి. సూక్తం అంటే మంత్రముల సముదాయం, రుక్కుల సముదాయం, రుక్ సూక్తం. 2017 సూక్తాలు. ఒక్కొక్క దాంట్లో 5 నుంచి 10, 11 వరకు మంత్రాలు ఉంటుంటాయి. దాన్ని విభజించినప్పుడు 10,800 సూత్రాలు వచ్చాయి.
10,800 సుమారుగా 10,800 సూత్రాలు, 2017 సూక్తాల్లోంచి 10,000, ఒక మతాంతరంలో 10,680 అన్నారు. సాయణ భాస్కరాచార్యుల వారు అంటే వేదాలకు వ్యాఖ్యానం రాసిన వారు. క్రీస్తు శకం 13వ శతంలో 12-13 శతాబ్దాల్లో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మింపజేసిన విద్యారణ్య స్వాముల వారి సోదరుడే సాయణ భాస్కరాచార్యుల వారు. తన అన్నగారు విద్యారణ్య స్వాముల వారి ఆదేశంతో సాయణ భాస్కరాచార్యుల వారు 4 వేదాలకు కూడా భాష్యం రాశారు. వేద భాష్యం, వ్యాఖ్యానం. ఆయన ఆ భాష్యాన్ని అందించకపోతే మనకు వేదాలు ఇప్పుడు మనకు అంది ఉండేవి కావు, అంత సులభంగా వచ్చేవి కావు. మిగిలిన అంశాలు ఈ వేదాలకు సంబంధించినవన్నీ కూడా ఆగామి భానువాసురే, రాబోయే ఆదివారం నాడు మనం అధ్యయనం చేద్దాం. పునర్మిలామః ఆగామి భానువాసురే. ఓం ఓం ఓం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. दिव्यां भव्यां सुबोधां च शुद्धां अर्थप्रदायिनीं जननीं बहुभाषाणां वंदे गीर्वाण भारतीं. स्वस्ति.